గురుగారు హ్యాపీ యానివర్సరీ. ఏమిటండి వెడ్డింగ్ డే గురుగారు. వెడ్డింగ్ డేనా? ఓ గృహస్థుడైనటువంటి రోజు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. సరే, మనం మొదలుకు వెళ్దాం. 15వ శ్లోకం. అనారతం తేన పదేషు లంభితాః విభజ్య సమ్యగ్వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీరుపేత్య సంఘర్ష నివార్థ సంపదః. చదవండి. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్ష నివార్థ సంపదః. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్ష వివాద సంపదః. కరుణ గారు. అరుణ గారు కేవలం వినడానికి అవుతుంది. వేరే ఊర్లో ఉన్నారండి. వేరే ఊర్లో ఉన్నారు. వచ్చారు. లక్ష్మి నేనండి. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతి రూపేత్య సంఘర్షమివార్థ సంపదః. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతి ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. చావలి వారు. శ్రీ గురుభ్యో నమః. అనారతం తేన పదేషు. ఏమండి శ్లోకం చదివి పదవిభాగం కూడా చేయండి. ఓకే. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతి ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. పదవిభాగం. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్ వినియోగ సత్క్రియాః ఫలంతి. సమ్యక్ వినియోగ సత్క్రియ వేరే వేరే ఉంటుంది. సంధి ఉంది కదా అక్కడ అని. సంధితో సంబంధం. సంధి రెండు పదాలు సంధి అవుతుంది కాదండి. ఆ సమాసం కూడా కదా. కాదు సమ్యక్ వేరే పదం. వినియోగానికి అది విశేషణం కాదా అండి? విశేషణ అయిన వేరే వేరే పదాలు. రాముడు మంచివాడు అంటే సమాసం చేయక్కర్లేదు కదా. విశేషణ అయినప్పుడు మంచి రాముడు అంటే మాత్రం సమాసమే కదా. అందుకని ఓకే సరే. సమ్యక్ వినియోగ సత్క్రియాః ఫలంతి ఉపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్షం ఇవ అర్థ సంపదః.
పద సమాసం అనేటువంటిది అది వక్తృత్వ ఇచ్ఛ అన్నమాట. అంటే సమాసం చేయవచ్చు, చేయకపోవచ్చు. కొన్ని నిత్య సమాసాలు కూడా అనిత్య సమాసాలు ఉంటాయి. నిత్య సమాసం తప్పనిసరి చేయాలి. అనిత్య సమాసాలు చేయక్కర్లేదు. ఇప్పుడు దేవానాం ఆలయ అంటే తప్పే లేదు, దేవస్య దేవాలయం అంటే తప్పలేదు. అయినా చెప్పుకోవచ్చు. ఇదే మమ గృహం, ఇదం మద్గృహం, తప్పే ఉంది. మమ గృహం అనొచ్చు, అక్కడ మద్గృహం సమాసం అనుకుంటున్నాను నేను. మద్గృహం సమాసం, మమ గృహం విడిగే వ్యస్త పదాలు. అట్లా సమాసంలో నిత్య సమాసాలు మాత్రం తప్పనిసరిగా చేయాల్సి ఉంటాయి. ఆ నిత్య సమాసాలు అవిభావాలు లాంటి నిత్య సమాసాలు. తత్పురుషాలు నిత్య సమాసాలు కావు. దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు బహురీలో పదాలు వెళ్తేనే సమాసం అవుతుంది తప్పనిసరి, అక్కడ కాదు. కానీ మీరు తత్పురుషాలు అట్లా లేదు, కర్మాధారం కూడా అట్లా లేదు. ఇది కర్మధారం అవుతుంది అయితే ఉంటే. సరే రాజయ్య గారు, విభక్తులు కూడా శ్లోకాలు చదివి. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యక్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యక్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతి ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. బృంహితాయతి అయిన తర్వాత రూపేతి. విసర్గ లేకపోతే రూపేతి అన్నారు. అంతే అంతే, అదే ఆ విసర్గ ఉండడం వల్ల లంభిత విభజ్య కూడా విడదీస్తే లంభితా విసర్గలు వస్తాయి. విసర్గ లోపం అక్కడ. పరిబృంహితాయతి ఉపేత్య సంఘర్షమివార్థ సంపద. లంభిత చోట కూడా విసర్గలు ఉన్నాయి. మొదటి పాదంలో కూడా విసర్గలు, మొదటి పాదాంతంలో కూడా లంభితాః ఉపేత్య, అది విభజ్య. అక్కడ విసర్గ లోపమైంది. ఆ విసర్గ లోపం జరిగింది. లోపమైంది, అదే అవును. విభక్తులకు పోతే అనారతం అవ్యయం తేన తేన తాభ్యాం తైః తచ్చబ్దః ఉకార తచ్చబ్దః పుల్లింగ అకార దకారాంతః పుల్లింగో తృతీయ విభక్తి ఏకవచనం. పదే పదశబ్దః అకారాంత నపుంసకలింగः సప్తమి ఏకవచనాంతం. పదేషు పదేన పదేషు ఇచ్చాడా? పదేషు పదశబ్దః అకారాంత నపుంసకలింగో సప్తమి బహువచనం. లంభితాః చెప్పారు మీరు. లంబితః అకారాంతః పుల్లింగో ప్రథమ బహువచనం. లంబితాః. ఇప్పుడు వాటిని లంబితౌ లంబితాః, లంబిత లంబితః లంబితౌ లంబితాః. ఇంకా వీలైతే మీరు ఏ శబ్దం లాగా కూడా చెప్తే బాగుంటుంది. రామశబ్దం లాగా అంటూ చెప్తే బాగుంటుంది. అదే రామశబ్దం లాగా అన్నమాట. అది విభజ్య అవ్యయం సమ్యక్ అవ్యయం వినియోగ సత్క్రియాః అకారాంతః పుల్లింగో ప్రథమ బహువచనాంతం. సత్క్రియః సత్క్రియౌ సత్క్రియాః ఉపాయాః. ఇది ఉపాయాః అకారాంతః పుల్లింగో ప్రథమ విభక్తి బహువచనం. ఉపాయః ఉపాయౌ ఉపాయాః. పరిబృంహితాః పరిబృంహితాయతీః. అయితే ఇది ఇకారాంత స్త్రీలింగో, ఇకారాంత స్త్రీలింగో ద్వివచనము బహువచనాంతం. అదే ద్వితీయ విభక్తి బహువచనాంతం. పరిబృంహితం పరిబృంహితే పరిబృంహితాః. అది పరిబృహితాయితం పరిబృహితాయ పరిబృంహితాయతి పరిబృంహితాయతిం పరిబృంహితాయతిం పరిబృంహితాయతి పరిబృంహితాయతీః. ఇది
ఆయతి కానీ మతి శబ్దం లాగా మతి శబ్దంలాగా మతి శబ్దంలాగా అదే, మతి మతి అన్నట్టు. మతీహి అన్నట్టు అనమాట. తర్వాత దీని తర్వాత మనకు ఉపేత్య అవ్యయం, సంఘర్షం, అకారాంత పుల్లింగో అది ఆ సంఘర్షం, సంఘర్షౌ, సంఘర్షాః, అకారాంత పుల్లింగో ద్వితీయ సంఘర్షాన్ ఏకవచనం, ద్వితీయ విభక్తి ఏకవచనం. సంఘర్షాన్ అవుతుంది. సంఘర్షం రూపం, సంఘర్షం సంఘర్షాన్ సంఘర్షౌ, సంఘర్షాన్, అకారాంత పుల్లింగో ద్వితీయ ఏకవచనం. రామశబ్దవత్ రామశబ్దవత్ ఇవ అవ్యయం. అది అర్థసంపద, అర్థసంపత్, ఇక్కడ అర్థసంపద అంటే అంటే ద్వితీయ విభక్తి ఇక్కడ కూడా. ఇది ఏ పదం లాగా తెలియలేదండి. సంపద సంపద అదే అకారాంత స్త్రీలింగం. స్త్రీలింగం దకారాంత మాకు ఇంకో శబ్దం దొరకలేదు నాకు, అంటే నాకు పరిమిత. అర్థసంపత్ శబ్దో దకారాంత స్త్రీలింగో ద్వితీయ బహువచనాంత. అర్థసంపదం, అర్థసంపదౌ, అర్థసంపదః. సంపద దకారాంత స్త్రీలింగో ద్వితీయ సంపత్ సంపదో సంపద సంపద సంపదో సంపద 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 సంపదో సంపద సంపద. అది ప్రథమ విభక్తి. ద్వితీయలో ఇది సంపద 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 సంపదం, సంపదౌ, సంపద అవును. ద్వితీయ విభక్తిలో ఇవి సంధులు. అదే ఇవి సంపద అనే శబ్దము పత్ శబ్దం పైన సముపసర్గ సంపద అయింది. అంటే పత్ అనే దానికి పదము పాదము పదము అనే అర్థం దకారాంత స్త్రీ. అది మనము ప్రతిపద అంటాం కదా, ప్రతిపత్ శబ్దం. పత్ అనేటువంటి పద్ అనే శబ్దము దకారాంత పాదం అనే అర్థంలో పద్, పాద శబ్దం అకారాంతం, పద్ అకారాంతం, పదము పత్ పదము పాదము మూడు కూడా సమానార్థకాలు. పత్ కనుక దీనికి ఉపసర్గతోనే అర్థం మారిపోతుంది, సంపత్ అవుతుంది, పద అవుతుంది. విపత్తు, ఆపత్తు అని ప్రతిపత్. ఇంకా దకారాంతం కదా. పదవు పద అదే తత్శబ్దం కూడా అంతే కదా. సమాయకవచనంలో సంపత్తు ఉంది అంతే. ఒక క్షణం సార్. సరే, దీంట్లో మనకు క్రియాపదం ఫలంతి. ఫలంతి అనేది ఏంటి అంటే ప్రథమ పురుష బహువచనం. ఫలించుచున్నవి, ఫలించుచున్నవి అని బహువచనం, లేదా ఫలించుచున్నారు, ఫలించుచున్నవి అనుకుందాం. ఏవి ఏవి అనేటువంటి అర్థం వస్తే ఏం పెరుగుతున్నాయి? ప్రథమ బహువచనం ఏమున్నాయి? వినియోగ సత్క్రియ కారణం. వినియోగ సత్క్రియ. అయితే మనకు ఇంకొక క్రియాపదం ఉంది. ఏది? విభజ్య ఉంది, అసమాప క్రియ. రెండు క్రియాపదం, ఒకటి అసమాప క్రియ, ఒకటి సంపూర్ణ క్రియాపదం. ఫలంతి అన్నప్పుడు విభజ్య అన్నప్పుడు రెండింటికి వస్తుంది. విభజ్య అనేది కూడా విభజించండి దేనిని అని అర్థం. ఏవి విభజించి అని విభజిస్తున్నాయి, దేన్ని. అయితే సత్క్రియ అనేటువంటి ద్వితీయ కదా, కనుక ఇక్కడ ద్వితీయ కాదు, మన కాదు ప్రథమ కాదు ఫలంతి అన్నప్పుడు. సత్క్రియ ప్రథమ. అయితే ఫలంతి విభజ్యకు ఒకటే క్రియాపదం ఉంటుంది, ఒకటే కర్త ఉంటాడు. క్రియాపదం కాదు, ఒకటే. అంటే అదే విభజించి ఫలిస్తున్నాయి కదా, ఏం చేసి విభజించి ఫలించవచ్చు. కనుక రెండింటి కూడా మనకు కర్తృపదం ఒకటే ఉంటుంది, ప్రథమ విభక్తి. కనుక ఈ విభజ్య ఏవి, ఫలంతి ఏవి. ఏవి అంటే ఉపాయ, ఉపాయములు. ఉపాయాలు అంటే సామధాన భేద దండోపాయాలు అనేటువంటి ఉపాయాలు ఉన్నాయి అవి అన్నమాట. అవి కథం భూతా, ఎట్లాంటివి? పరిబృంహితాయతీ,
ఇది బహువచనం ప్రథమ విభక్తి కాదు. లంబిత ఉమ్. అది ఉపాయ అంటే ఉపాయకు ఎటువంటి లేదు. అవి అవి ఎట్లా ఏం చేయబడి పదంతి పదిస్తున్నాయి. దేనిని పదిస్తున్నాయి? వేటిని పదింపజేస్తున్నాయి? పదిస్తున్నాయి అంటే ఇదేంటి? ఐతియ అంటే బహువచనం. పరస్పర అర్థసంపద. అర్థ సంపద. అర్థసంపదలను ఉమ్. సంపదలను పదింపజేస్తున్నాయి. బహువచనం. సంపద ఎట్లాంటివి? పరిబృంహితాయతి. పరిభ్రమింప- బృంహిత ఆయతి అంటే వృద్ధిని పొంది విశాలమైనటువంటి, అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి, అభివృద్ధి అయినటువంటి అర్థ సంపదలను ఫలంతి ఫలింప చేస్తుంది. ఎట్లా అంటే విభజించబడి. ఇంకా ఇక్కడ కొద్దిగా ఇవా ఉంది, వలే అని. దేని వలే? ఎందుకంటే దేని వలే అంటే ఉపేత్య ఇవ. ఉపేక్ష్యం. ఉపేత్య అనేది కూడా లేప్రత్యయం. అవి పొందినవో అన్నట్లు. ఉమ్. ఏది ఈతి అనే ధాతువు నాకు గమ్ ధాతువు అర్థం ఎన్నిగతవు వెళ్ళుట వచ్చుట అనే అర్థం గత ధాతువు నాకు ఉపసర్గ చేయడం ద్వారా లేప్రత్యయం వస్తే గట్టి పొందుట అర్థం ఉంది కనుక పొంది. ఇవి అంటే పొందినవో అన్నట్టు పొంది దేనిని? సంఘర్షణ అంటే స్పర్ధను, పోటీ. ఉమ్. పోటీని పొందినయో అన్నట్లుగా అర్థ సంపదలు కదా, బహువచనం కదా, 4 కదా. అవి కనుక అవి సంఘర్షణ రకాలుగా సంఘర్షం ఉపేత్యవ పొందినయో అన్నట్లు అర్థ సంపదలు ఫలింపజేస్తున్నాయి. ఎట్లా? విశాలం, బాగా అభివృద్ధి చెంది, అంటే అభివృద్ధిని చెందే విషయంలో అవి ఒక్కొక్కటి పోటీ పడుతున్నాయా అన్నట్టుగా. అంటే దానం చూసి సామాభివృద్ధి ఉండే దానం ఇట్లా ఒకటి పరస్పరం పోటీ పడుతున్నాయో అన్నట్టుగా పరస్పరం అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెంది వాటి యొక్క అర్థ సంపదను ఫలింపజేస్తున్నాయి అన్నట్టు. అవి అర్థ సంపద ఎట్లాంటివి? కథంభూత దేని ఏం చేసేటి? విభజించి. ఇట్లా సమ్యక్ విభజ్య చక్కగా విభజింపజేసి, అంటే ఒక ప్రయోజనం, ఒక విధానంగా ఈ ఉపాయాన్ని విభజిస్తున్నాడు. ఎవరి చేత విభజించబడుతుంది? తేన, అతని చేత. తేన అవి ఎట్లాంటివి? లంభితా. లంభితములు అంటే ప్రయోజనించినటువంటి, లంభితమైనటువంటి, బాగా అంటే ఉపయోగించబడినటువంటివి, వినియోగిస్తున్నటువంటివి. అవి ఎట్లాంటివి? వినియోగ సత్క్రియా. వినియోగించడం అనేటువంటి సత్ మంచి క్రియల చేత, అంటే వాటిని వినియోగించడం ద్వారా చక్కగా అభివృద్ధి అవుతున్నాయి ఉపాయాన్ని వినియోగిస్తున్నాడు. అంటే రాజైనటువంటి వాడికి ఉపాయాలు ఎట్లా చేయాలి అనేటువంటి విషయం బాగా అర్థం కావాలి. ఈ 4 ఉపాయాల్ని వాడుకోవాలి. అవి ఎక్కడెక్కడ ఎప్పుడెట్లా వాడాలి అనేటువంటి బాగా తెలిసి ఉండాలి. ఏ సమయంలో ఎట్లా వాడాలి. కొంతమందితో కొంతమంది దాన, కొంతమంది భేద, కొంతమంది దండ. వాడికి శిక్షిస్తేనే కానీ పని చేస్తే భయపడి చేసేటువంటి కొంతమంది ఉంటారు. కొంతమంది మామూలుగా చెప్తే చాలు వాడికి, దాని ఇట్లా ఉందని స్థుతిస్తే చాలు. కొంతమందికి భేదం, వాడికి వీడికి కొట్టాడి పెడితే మనకు పని వస్తుంది. ఇది మనకు పంచతంత్రం అర్థభేదం, మిత్రభేదం మిత్రలాభం లాగా అనమాట. ఒకళ్ళు కొట్టాడు, శత్రువులు కొట్టాడుకుంటే బలం దిగిపోతే అప్పుడు మనకు లాభం అవుతుంది. ఇక్కడ ఇద్దరు శత్రువులు కలిసి ఉంటే మనకు నష్టం కదా. అట్లాంటి దీన్ని ఎప్పుడు ఎట్లా చెయ్యాలనేటువంటి సత్కారాల్ని చేస్తూ అతని చేత విభజించబడినటువంటివి అవి ఆ ఉపాయాలు అనారతం, అంటే నిరంతరము కూడా అర్థ సంపాదన విభజింపు చేస్తుంది. అంటే అర్థం అంటే అతడు ఈ సామధాన భేద దండోపాయాలు అనేటువంటి వాటిని పదేషు సరి అయినటువంటి స్థానాలయందు ఎక్కడెక్కడ ఎప్పుడెక్కడ ఉపయోగించాలి. అంటే దేనికి ఏది ఓడికోడి వ్యతిరేకిస్తే కష్టమే, ఇది అటువంటిది చేస్తే ఉన్న వ్యతిరేకత కాకుండా దేని ఎప్పుడు ఉపయోగించి ఎట్లా ఉపయోగించాలి అనే విషయాన్ని చేస్తూ వాటన్నిటిని కూడా సరిగా ఉపయోగించకపోతే కూడా కష్టమే. నిరుపయోగంగా ఉన్నటువంటివన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగిపోజేస్తాయి. కనుక
వాటిని సరిగా ఉపయోగిస్తూ వాటిని తన చేయడం ద్వారా ఏమవుతున్నది, ఆ సంపద నుండి కూడా బాగా పోటీపడి మరీ నేను ఈయనకు అభివృద్ధిని చేస్తాను అంటూ పిల్లలకి ఏం చేస్తుంటామంటే, అరే ఈ పని ఎవరు చేస్తారో వాళ్ళకి అసలు నేను చేస్తాను ఉరుకుతుంటారు అన్నమాట. అన్నట్టుగా నాకు వాళ్ళు అన్నట్టుగా ఇవి అర్థ సంపద కూడా పోటీపడి అవి అర్థ సంపద అభివృద్ధి చేస్తున్నాయి అని. దీంట్లో అర్థ సంపదలు అనేటువంటివి పోటీపడుట అనేటువంటిది ఉండదు మనకు. అంటే ఊహల్లో జనించే ఉపమానం, ఊహాత్మకమైన ఉపమానాలు ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. కనుక అక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యగ్ వినియోగ సత్క్రియా ఫలంత్యుపాయా పరిబృంహితాయతిరుపేత్య సంఘర్షమివార్థ సంపద. శైలజ గారు సందులు చెప్తారా? సందులు చూడండి, సమాసాలు ట్రై చెప్తారా? సరే, రాస్తారు. సమ్యక్ వినియోగ సత్క్రియాః, సమ్యక్ వినియోగ సత్క్రియాః జస్త సంధి ఫలంతి ఉపాయాః ఫలంతి ఉపాయాః ఫలంత్యుపాయాః జనాదేశ సంధి ఇంకా ఉపేత్య సంధులు ఇవేమో. ఇంకోటి విసర్గ లంభితాః విభజ్య, లంభితా విభజ్య అక్కడ విసర్గ లోప సంధి, విసర్గ లోపం అన్నమాట. ఇక్కడ విసర్గ బృంహితాయతి ఉపేత్య, బృంహితాయతిరుపేత్య ఇది ఇక్కడ విసర్గ సంధి. అర్థ సంఘర్షం ఇవ అర్థ సంపద, సంఘర్తం ఇవ అర్థ సంపద, సవర్ణ దీర్ఘ సంధి. అంతే, ఇవే సింపుల్ గానే ఉన్నాయి. సందులు ఎక్కువ ఆయన సందులు ఎక్కువ సింపుల్ గా చదవాలి. శైలజ గారు సమాసం చెప్తారు మరి. వినియోగ సత్క్రియ, వినియోగ సత్క్రియ, వినియోగ ఏవ సత్క్రియా, ఏషాంతే వినియోగ సత్క్రియాః. ఇది బహువ్రీ కాదు ఏవా, బహువ్రీ కదా? కాదు, ఏవా ఉంది చూడండి. వినియోగ ఏవ సత్క్రియాః, వినియోగ ఏవ సత్క్రియ, ఏషాంతే వినియోగ సత్క్రియ. బహువ్రీ అన్నారు కదా, ఏషాంతే అంటే అక్కడ చెప్పుడు అంతే అంతే బహువ్రీ. ఈ సత్క్రియాలు ఏవి అంటే అర్థ సంపద, అర్థ సంపద. పరిబృంహితాః అనేది ఆయతః యాసాంతాః పరిబృంహితాయతః తా పరిబృంహితాయతం అతిం. ఇది కర్మధార. ఇప్పుడు మీరు ఏమైనా ఆయతః ఎందుకంటున్నారు? వ్యాసం వచ్చింది కదా అక్కడ, మళ్ళీ చూడండి అది. ఈ విశేషణాలు దాదాపు అన్ని కూడా బహుళ సమాసాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మీరు పరిబృంహితాయ ఆయతి కదా. అవును, బహువ్రీ. అది ఆయతయ అంటే ఆయతి, ఆయతయ మతి మతయ అలాగా. ఆయతి మతి ఆయతి ఆయతి ఆయతయ. ఆయతః అంటే ఆయతి శబ్దమే. పరిబృంహితాః ఆయతయ, పరిబృంహితాః ఆయతః యాసాంతాః. యాసాం స్త్రీలింగం కనుక యాసాంతం, స్త్రీలింగం కనుక అర్థ సంపద. ఇది షష్ఠి వస్తుంది. అర్ధస్య సంపద, అర్థ సంపద, అర్ధస్య సంపద, తాః అర్థ సంపద. షష్ఠి
అంతే అంతే ఈ మూడే ఉన్నాయి. అంతే అంతే మూడే ఉన్నాయి. రెండు సార్లు అందరూ మీరు చదవండి శైలజ గారు. Correct. అనారతం అనారతం తేన పదేషు లంబితా నిభజ్య సమ్యగ్ వినియోగ సత్క్రియాః ఫలంచుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్ష నివాద్ధ సంపదః. అనారతం తేన పదేషు లంబితాః నిభజ్య సమ్యగ్ వినియోగ సత్క్రియాః ఫలంచుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్ష వివాద సంపదః. రాజగారు చదవండి. అనారతం తేన పదేషు లంభితాః విభజ్య సమ్యక్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. అనారతం తేన పదేషు లంభితాః విభజ్య సమ్యక్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీరుపేత్య సంఘర్షమివార్థ సంపదః. చాలు గారు. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యక్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. అనారతం తేన పదేషు లంభితా విభజ్య సమ్యక్ వినియోగ సత్క్రియా ఫలంచుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. లక్ష్మి గారు. అనారతేషు లంబితా విభజ్య సమ్యక్ గురుగారు ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది. కట్టయింది. వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళా చదవండి. అనారతం తేన పదేషు లంబితా విభజ్య సమ్యక్ వినియోగ సత్క్రియాః ఫలంత్యుపాయాః పరిబృంహితాయతీః ఉపేత్య సంఘర్షమివార్థ సంపదః. అనారతం తేన పదేషు లంబితా నాకే వినబడలేదా? లేదు, కట్ అవుతుంది. బ్రేక్ అవుతుంది, కట్ అవుతున్నది. కట్ అవుతుంది. హితాయతి ఉపేత్య సంఘర్షమివార్థ. బ్రేక్ అవుతుంది. ఆమె దగ్గర సిగ్నల్స్ లేనట్టున్నాయి. వినపడిందా అండి? మధ్యలో కట్ అవుతున్నది లక్ష్మి గారు. కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. అంటే మీకు సిగ్నల్స్ సరిగ్గా లేనట్టుంది అక్కడ. సిగ్నల్ ప్రాబ్లం. సరే, అయిపోయిందా లక్ష్మి గారు? హలో, అదే అయిపోయింది. స్లోగా చదవడం. మనం ఇంకేమైనా ఉన్నాయి సవారి వారు? ఏమి లేవండి. ముగించేద్దాం మరి. వాళ్ళ తొందరగా అయిపోయింది. తొందరగా అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లోనే అయిపోయింది. అంటే స్ట్రైట్ గా ఉందండి శ్లోకం, అందుకని. అవును, ఒకటి అంటే దీర్ఘ సమాసాలు కానీ చక్కుగా ఉన్నాయి వ్యాకరణం సార్. అంటే ఎక్కువ చాలా చోట్ల కూడా అట్లానే ఉంటుంది. అన్ని శ్లోకాలు కూడా దాదాపుగా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నది కొద్దిగా ఎక్కువ అదే చూస్తాడు. అట్లా తేలిగ్గా పడేటువంటి విధానం శ్లోకాలను బాగానే ఉన్నాయి అట్లా. సరే, ఇవి మనం ముగించేద్దాం. ఇంకేం? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. అందరికీ శుభరాత్రి. రాత్రి.
ఎండ్ చేసిన గురుగారు.